సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి సూపర్ 6 పథకాలు అమలు ఎలా ఉంది? సూపర్ 6 ఎలా ఉంది? నవరత్నాలు ఎలా ఉంది? నవరత్నాలంటే పాపం ఆయన పెట్టిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాడండి ఆ కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఈ ఇంట్లో కూర్చున్నాడు, గడిలో కూర్చున్నాడు, ఏదేదో 4 రకాలుగా వెళ్ళి మాట్లాడారు. ఎస్, ఇంట్లో కూర్చొనే రాష్ట్రాన్ని నడిపించాడు. ఆయన ఉన్నప్పుడు ఇంత అవినీతి ఉందండి? ఇట్లా దోచుకోటాలు ఉన్నాయండి? శాండ్ అవినీతి, శాండ్ అవినీతి. ఏం అవినీతి? శాండ్, మైన్, వైన్ అంతా దోచేసారని చెప్పి నీకు అంతా నీకు రెవెన్యూ ఉందిగా. శాండ్ లో ఉంది, మైనింగ్ లో ఉంది, వైన్ లో ఉంది, అన్నింటిలో నీకు రెవెన్యూ చూపించాడుగా. నువ్వేం చూపిస్తున్నావు రెవెన్యూ చెప్పు నాకు. వైన్ లో ఇవాళ నీకు ఏ ఊర్లో బెల్ట్ షాపులు ఎన్ని వందల సంఖ్యలో ఉంటుంది అంట. వీళ్ళంతా నాయకులు చేసేది అదే. ఇంకొకటి నాకు పెద్ద ఆశ్చర్యం వేసిందండి. మంగళగిరి ప్రాంతాల్లో నేను ఏనాడు ఒక వేరే పార్టీ కమ్యూనిస్ట్తో, మాకు మొదట్లో కమ్యూనిస్ట్తో, వీళ్ళు ఎక్కడున్నారు మాకు లేరుగా. కమ్యూనిస్ట్తో పోటీ పడేటప్పుడు కూడా మాకు సుహృద్భావ వాతావరణం ఉండేది. కానీ ఇదేం వాతావరణం ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు ఏం పని చేసుకోకూడదా, వ్యాపారం చేసుకోకూడదా? మొన్న సారా కొట్లండి, వైన్ షాపులు వచ్చి నానా అల్లరి చేసి వీళ్ళ తాలూకు వాళ్ళు వీళ్ళ మంది అందరికి పార్టీలు ఇప్పించి వీళ్ళకి అందరికి దాంట్లో పెట్టి చేశారు. వాట్ ఈస్ దిస్ అండి? ఎటు వెళ్తున్నాం మనం? అసలు ఇంతవరకు నేను చూడలేదు. వాడు చేయడానికి లేదు. నువ్వు వాటా ఇస్తావా లేకుంటే వదులుకొని వెళ్ళిపోతావా? షాప్ వదిలేస్తా. వాడు పాపం 30-40 షాపులకి ఎన్నో 50 లక్షలు కొట్టుకోవడం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పారదర్శకంగా చేసాము, లెక్కర పాల్సి అని చెప్పి చంద్రబాబు గారు పదే చెప్తారు. సార్, చంద్రబాబు గారు చెప్పేదానికి ఆచరణ దానికి సంబంధమే లేదండి. ఆయన మేము చూస్తున్నాం కదండి, అప్పటి నుంచి చూస్తున్నాం. అతను చెప్పేదానికి ఆచరణకి సంబంధమే లేదు. ఏదో చెప్తాను, ఏదో విధంగా చేస్తాను. ఇప్పుడు కొత్తగా ఈ కుర్రాడేమో ఏదో రెడ్ బుక్ అని మొదలు పెట్టాడు లోకేష్. అది నాశనానికే కానీ ప్రజాస్వామ్యం కూలి అవటమే తప్పిస్తే రెడ్ బుక్ నిలబడదు. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్. రెడ్ బుక్ చూస్తే వైసీపీ వాళ్ళకి డైపర్ దొరుకుతుందని పదే టీడీపీ వాళ్ళు చెప్తారు. నిజంగా వైసీపీ వాళ్ళకి డైపర్ దొరుకుతుందంటారు? సార్, పెద్ద కమ్యూనిస్టులు ఎదుర్కొన్న చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇవాళ వైసీపీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా నాయకులు, మెజార్టీ పీపుల్ వాళ్ళే కదా. కమ్యూనిస్టుతోనే మేము పోరాడిన వాళ్ళం. వీళ్ళు ఎంతండి? పెట్టండి కేసులు పెట్టండి. మామూలు కేసు పెట్టినంత మాత్రం ఏమి చంపేస్తారండి? అయ్యేమో అయ్యే పనులు కాదు కదా. గద్దెముడు 4 దశాబ్దాలుగా మీరు కామ్రేడ్స్ చాలా పెద్ద యుద్ధం చేశారు డెఫినెట్లీ మంగళగిరిలో. అవును. ఇప్పుడు లోకేష్ తట్టుకునే శక్తి మీద ఉందంటారా? తట్టుకునే శక్తి అంటే ఆయనకి 1,00,000 కోట్లు ఉన్నాయో వాళ్ళని ఆయన చెప్పినట్టుగా. మరి మాకు అంత లేవు, అదొకటే. మిగతా దానికి మాకే బ్రహ్మాండం. మేము వాళ్ళకంటే వర్క్ చేస్తాం. ఇవాళ ప్రజలు లోకేష్ గారిని గెలవాలంటే 4 దాటి వెళ్ళాలి, 4 గేట్లు దాటి వెళ్ళాలి. సెక్యూరిటీ ఇంకోటి. వెరాజ్ వేమారెడ్డి దగ్గరికి రావడానికి ఎవరు అవసరం. డైరెక్ట్ ఎనీబడి కెన్ కమ్. దట్ ఈస్ ది వేమారెడ్డి అవతలేపోవటం వ్యక్తి. మాది మాకుంటుంది. సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నిర్మాణం దగ్గర నుంచి కూడా మీరు దగ్గరుండి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారితో కానీ కుటుంబంతో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేసేవాడు. అంటే మా వ్యక్తిగతం అయితే కాదు. తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడతారు, పరిపాలన పట్టించుకోడు, ఎక్సెట్రా. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ విషయాన్ని ప్రజలకు తెలియాలి, ఆ ఉద్దేశం మమ్మల్ని. ఇప్పుడు పబ్జీలు ఆడటం ఏంటంటే అసలు అదేంటో కూడా తెలియదు. ఆయన ఎక్కడ కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, ఇంకొక చోట కూర్చున్నా కూడా వీటి మీద ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన దృష్టి. ఎవ్రీథింగ్ పక్కా అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సార్, వీళ్ళు వచ్చి 13 నెలలు అయింది కదా. ఆయన పరిపాలన చేసిన దానికి, అప్పుడున్న లా అండ్ ఆర్డర్కి ఏమంటారు, అప్పుడు ప్రభుత్వ సిస్టమ్ నడిచిన విధానానికి ఇప్పటికి చెప్పండి. అప్పట్లో మన కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏమన్నా చెప్పే టైం ఇది ఉంది ఇచ్చాడు ఆయన? ఇవాళంతా పోలీస్ స్టేషన్లు, సారా కొట్లు, రెవెన్యూ ఆఫీసులు అన్నీ ఇళ్ళే కదండి. ఇసుక పోయి చూడండి, అంటే ఆ కృష్ణానది అమ్మటే పెద్ద మన తాడేపల్లి కొండంత పెట్టారు స్టాకులు. ఎవరిదా స్టాకు? ఉచిత ఇసుకన్నారు కదా. ఆ స్టాక్ ఎవరిది సార్? చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి. మరి ఇవన్నీ ఒకటి సార్,
ఏదైనా తమ వరకు వస్తే ఇది కాదని ఆయన లో కూర్చున్నాడు, పాలసీలో కూర్చున్నాడు. పాలసీ ఆయనకుండేదే, నీకు లేవా? నువ్వు కట్టుకోలేదా? నువ్వు 5 ఎకరాలు తీసుకున్నావు, ఇప్పుడు రేపు నువ్వు కట్టడానికి ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు. నీకుందో నువ్వు కట్టుకుంటున్నావు, ఆయనకుందో ఆయన కట్టుకుంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవరికుండే వ్యాపారాలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే లావాదేవీలు వాళ్ళకుంటే, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. నువ్వు పాలసీలు కాకుండా ఏమైనా పూరు గుడిసెలు ఉన్నా నాయన? పూరు గుడిసె నుంచే వచ్చావు నువ్వు, తండ్రి అక్కడి నుంచి వచ్చేవాడు. పాలసీలో నువ్వు ఉంటలేదా? పాలసీలో లేకుండా ఏమన్నా పూరు గుడిసెలో కూర్చొని నువ్వు నడుపుతున్నావా నీ వాళ్ళ ప్రభుత్వాన్ని? అనవసరమైన మాట. ఇప్పుడు ఒకటండి, పరిపక్వత లేని వ్యక్తులు మాట్లాడే మాటలు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ. అది తప్పండి. జనం అబ్జర్వ్ చేయట్లేదని అనుకోవద్దండి. నేను ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నా, నేను వెళ్తున్నా, నా కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నా, మిగతా చోట్లకి వెళ్తున్నా, అన్ని చోట్లకి వెళ్ళి నేను చూస్తున్నా. దే ఆర్ వెరీ ఎన్లైటింగ్. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. అంటే అందరూ అనుకుంటున్నారు, అబ్బో మనం చెప్పిందంతా వింటున్నాం, ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేదంతా వింటున్నారు వీళ్ళు, ఓహో ఇది నా వాళ్ళే అనుకుంటున్నారు. రేపు వస్తే కానీ బొమ్మ పడితే కానీ తెలియదు విషయం. ఓటేసేటప్పుడు కానీ అప్పుడు కానీ తెలియదు. అంతవరకు ఇంతే ఉంటుంది. చెప్పుకోనండి, మా నాయకుడికి ప్రజాకర్షణ ఎక్కడ తగ్గలేదు. ఆయన ఉండే మనస్తత్వం వాళ్ళు ఎవరు చేశారు సార్? సామాన్యంగా మనం మాట్లాడుకున్నా 40,000 స్కూల్స్ని, గ్రామాల్లో ఉన్న స్కూల్స్ని 12,000 కోట్లు పెట్టి ఏ నాయకుడు అంటే చేసింది? అంటే అతని ఉద్దేశం ఏంటి? కార్పొరేట్ విద్యా వ్యవస్థకి ధీటుగా మనం నడుపుదాం. ఆ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా అందించుకుంటారు. టోఫెల్ పెట్టడం ఏంటంటే, హై స్కూల్ స్టేజ్లో టోఫెల్ స్టార్ట్ చేయడం ఏంటి? దానికి దానికి దేనికి నిదర్శనం అది? అంత ఆలోచనతో ఆయన చేసే కార్యక్రమాలన్నీ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే నేను ఈ పార్టీలో ఉంటున్నాను లేకుంటే ఇదని కదా, అసలు వ్యవస్థని, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ సిస్టాన్ని ఎక్కడి నుంచి మనం ప్రజల్ని నాడి పట్టుకుని అభివృద్ధి చెందితే పేద పడుకు బలహీన వర్గాల వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. చదువు ఉంటేనేగా, దాని మీదే కదా ఆయన బోల్డ్ ఎంత ఖర్చు ఫోకస్ పెట్టింది, దాని మీద ఫోకస్ పెట్టింది. చాలా గొప్ప స్కీములు కదా. ఎక్కడ ఆగిపోయి ఈయన ఏదో చెబుతున్నాడు, రోజుకోడు చెబుతున్నాడు, ఎవడికి అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో అన్నం ఫుడ్ పెడతామని చెప్తున్నారు. ఎక్కడ సన్నబియ్యం? మొన్న వాళ్ళ మంత్రి చూశారుగా, ఆ సన్నబియ్యంలోనే ఏదో బతుకే అంటున్నారు కదా సార్. మరి వాళ్ళకే తీరాలి, తినే పిల్లల్ని అడిగితే చూస్తారు. ఇప్పుడు వీళ్ళవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేయటమే కానండి, ఏమి లేదు. 5 ఏళ్ళు ఇట్లాగే గడుపుకొని ఏదో వాళ్ళ బాధలు అయ్యేవాళ్ళు పడి వాళ్ళు 1,00,000 కోట్లకి ఇంకొద్దిగా యాడ్ చేసుకొని వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు.